నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు. వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి తదితరులు. హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతున్న మహిళ మృతి. గూడూరు మాలవే నగర్ కు చెందిన సంతోషి మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా మొహరం వేడుకలు. మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో మొహరం సందర్భంగా పీర్లకు ప్రత్యేక పూజలు. పీర్ల చావడి వద్ద ఏర్పాటు చేసిన అగ్నికుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న ముస్లింలు, హిందువులు. శేష వాహనంపై శ్రీవారు. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేశామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని స్వీట్స్ కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 2 ఏళ్ల పాలన విజయోత్సవ వేడుకలు వెంకటాచలం మండలం చెముడుగుంటలోని స్వీట్స్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు పరిశీలించారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు మాట్లాడారు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ 545 కోట్లు, ఎన్సీఆర్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కలిసి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో 900 కోట్లు, వెల్ఫేర్ స్కీమ్స్ 545 కోట్ల రూపాయలు పెట్టాము. కాకుండా ఒక్క సిఎస్ఆర్ఏ 71,96,00,000 ఒక్క సిఎస్ఆర్. మళ్ళీ కొత్తగా సర్వేపల్లి రిజర్వాయర్ 50 కోట్లు శాంక్షన్ అయింది. ఎన్సీఆర్కి 270 కోట్లతో పని జరుగుతూ ఉంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు మడవూరు ప్రాంతంలో 280 ఎకరాల్లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది. 3,600 చిల్లర కోట్లు, 3,600 చిల్లర కోట్లు. ఇవన్నీ బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి డాషింగ్ నేచర్, ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా మ్యాక్సిమం ఈరోజు చెరపల్లిపాళెం మోడల్ స్కూల్ కింద నియోజకవర్గంలో ఒకటి సెలెక్ట్ చేయమని లోకేష్ బాబు ఆర్డర్స్ ఇస్తే చెరపల్లిపాళెం ఇచ్చాము. సెలెక్ట్ అయిపోయింది. అది కేరళ మోడల్ నాకు అనంతపురం జగన్మోహన్ రెడ్డి నా స్నేహితులు ఉన్నారు.
ఎంకరేజ్ చేస్తాం. కానీ అమ్మను మర్చిపోయాడు, చెల్లెలు మర్చిపోయాడు, చివరికి తన ఆత్మమిత్రుడైన కేవీ రామచంద్రరావు తెలియజేశాడు. మహిళలు కూడా ఈరోజు బీసీలు ఎస్ఐలు ప్రభుత్వం మహిళకి ఈరోజు కేంద్ర ఆలస్యంగా ఉన్న రేపు శాతం మనం అవకాశం చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర మహానాడు సందర్భంగా కూడా వారు సరిగ్గా అమలు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీలకు ఉప ప్రణాళిక ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ పెట్టినటువంటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు బీసీలకు ప్రత్యేకమైన కార్యక్రమం చూస్తున్నాము. వీళ్ళందరూ కార్యక్రమం ప్రజలు మీకు ఎంతో ఈరోజు సహకరిస్తారు. మీకు మొన్నలు 2 లక్షల మహిళలు అంతర్గతించిన జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే మన కూటమి పార్టీ ఏదైనా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పీకోల్ విధానంగా ఈరోజు అనేక మంది మహిళలు సహకరించే ప్రారంభిస్తున్నారు. మీ డ్వాక్రా మహిళలు స్వయంగా బ్రాండ్ని స్వయంగా ఇవన్నీ ఒకటైతే రిజర్వేషన్లు 33% ఇస్తానని చెప్పిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తాను. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు, డ్వామా పీడి శ్రీనివాస ప్రసాద్, మనుబోలు టీడీపీ మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మస్తాన్ నాయుడు, మధునాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, నూనె లక్ష్మయ్య యాదవ్, సాని వెంకటరమణయ్య, కలికి సుధీర్ రెడ్డి, హనుమంత నాయుడు, తిక్కవరపు శేఖర్ రెడ్డి, రాయపాటి కిరణ్, ఎండ్రాపల్లి మహేందర్, సునీల్ రెడ్డి, రఘురామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆంధ్ర విలాస్ హోటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ఆంధ్ర విలాస్ హోటల్ ప్రాంతంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ గూడూరు మాలవ్యనగర్ ప్రాంతానికి చెందిన సంతోషి అనే మహిళ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మడంనూరులో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీకి ఆటోలో మహిళా కార్మికులు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నూరు బీసీ కాలనీకి చెందిన లక్ష్మి, ఉషా, సుజాత, మంగమ్మ, జిలేక, విజయలక్ష్మితో పాటు ఆటో డ్రైవర్ శివకుమార్ తదితరులు గాయపడి చికిత్స పొందుతున్నారు. మృతురాలు సంతోషికి 2 కుమార్తెలు ఉన్నారు. భార్య మృతి చెందడంతో భర్త రాంబాబు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్ సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం చనిపోయిన కార్మికురాలికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రజా సమస్యల పోరాట వేదిక జిల్లా అధ్యక్షుడు బీసీ భాస్కర్ డిమాండ్ చేశారు. మనుబోలు మండలం మడంనూరు గ్రామంలో ఆయన మాట్లాడారు. ఫ్యాక్టరీలో పనిచేయడానికి వస్తుండగా ప్రమాదం జరిగిందని, అందుకు బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యం వహించాలని తెలిపారు. చేయి కోల్పోయిన వారికి 20 లక్షలు, గాయపడ్డ వారికి 15 లక్షల రూపాయల వంతున అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పాలిచెర్ల శరత్ బాబు, సుబ్బయ్య, సీతమ్మ, బాలాజీ, సుస్మంత్, వంశీ, యశ్వంత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. మడమనూరు వేలు ఫ్యాక్టరీకి వస్తున్నటువంటి మహిళా కార్మికులు చెన్నూరు నుంచి ఆటోలు వస్తున్నారు. వాళ్ళు మనుబోలు ఎంఆర్ ఆఫీస్ కాడికి వస్తానికి యాక్సిడెంట్ జరిగి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించే క్రమంలో ఒక అమ్మాయి చనిపోయింది. కొంతమంది చేతులు బాగొట్టుకున్న వాళ్ళు అల్లకొల్లరు పరిస్థితి ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి చేర్పించి వాళ్ళందరూ కూడా తగు వైద్యం చేయించాలనేది ప్రభుత్వం. చనిపోయినటువంటి కార్మికులకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పని, అట్నే అంగవైకల్యమైనటువంటి కార్మికులకి 15 లక్షలు ఇవ్వాలని చెప్పని, ఫ్యాక్టరీ కూడా 10 లక్షల రూపాయల లెక్కన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రజా సమస్యల పోరాట వేదికగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులందరూ కూడా ఫ్యాక్టరీ కూడా
మంచి మానవత్వ దృక్పథంతో అనుసరించి వాళ్ళకి అన్ని కూడా సహాయం చేయాలని చెప్పని. నెల్లూరు నగరంలోని బారా సాహిద్ దర్గా ప్రాంగణం కోలాహలంగా మారింది. స్వర్ణాల చెరువుల భక్తులు రొట్టెలు పంచుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కోరిన కోరికలు తీర్చే విధంగా రొట్టెలను ఒకరికొకరు సహృద్భావ వాతావరణంలో పంచుకున్నారు. రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవార్ల జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు శాంతి హోమం నిర్వహించారు. అనంతరం శ్రీవార్లకు నిత్య కళ్యాణ మండపంలో కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. గురువారం సాయంత్రం బంగారు గరుడ వాహనంపై మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారు ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహరం వేడుకలు మనుబోలు మండలం కాగితాలపూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. గ్రామాల్లో పీర్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. కుల మతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు కలిసికట్టుగా జరుపుకునే వేడుకలు మొహరం పండుగ. గురువారం రాత్రి పీర్ల చావడి వద్ద 3వ పెద్ద అగ్నిగుండం వేసి హిందూ ముస్లింలు నిప్పులపై నడిచి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏడాది మొహరం సందర్భంగా ఈ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. కన్న కొడుకులు లేక భీమం మారందిగుంది ఆశన్న భూషన్నలు ఏడ కంట పడకపోతే రగులుతున్న అలీ అక్బరు తల్వారులు తీసుకొని తండ్రి ఆన వాళ్ళు చూస్తూ గుర్రం
ఆశన్న అలగబోకు ఊషన్న ఎడవబోకు ఊషన్న ఏడవున్న ఊషన్న మళ్ళీ వస్తాడు ఆశన్న గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి శేషవాహన సేవ వైభవంగా జరిగింది. అనంతరం శ్రీవారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుంపెర్ల సుబ్బరాయలు శ్రేష్ఠి, మేడా శ్రీనివాసులు శ్రేష్ఠి ధర్మపత్ని వెంకట శేషమ్మల జ్ఞాపకార్థం మేడా బద్రీనారాయణ దంపతులు వ్యవహరించారు. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఏడు కొండల వానికి ఏడైన తలలతో ఏడు కొండల వానికి ఏడైన తలలతో కీడులేని బంగారు మేనితో మెరసేటి కీడులేని బంగారు మేనితో మెరసేటి ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి. ఇలనెల్ల తలలపై ఇంపుగా మోయుచు కుల పర్వతములెల్ల కుదురుగా నిలిపి. జలరాశులను అవలీలగా తలదాల్చి వనరాజు తండ్రికి వరవాహనమైన ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. అలా ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది. పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది. బ్రహ్మ
మహమానస పుత్రుడైన అత్రి మహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి. అదివిని రగిలిన ముగురమ్మలు అసూయా జలధిని మునిగి అనసూయనే పరీక్షింపగా తమ తమ పాతులను పంపిరి. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. మనుబోలులో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గులించర్ల హరేంద్ర రెడ్డి, పద్మజ్యోతి దంపతులతో పాటు వారి కుమారులు రూపేష్ రెడ్డి, హేమ హర్షిత్ రెడ్డి, హేమ వర్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మా పల్లకి ఆడుంది, పల్లకి కూడా రావాలి. లైన్ లైన్ ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు. వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద ఉన్న కళ్యాణ మండపంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి తదితరులు. హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతున్న మహిళ మృతి. గూడూరు మాలవ్య నగర్ కు చెందిన సంతోషి మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా మొహరం వేడుకలు. మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో మొహరం సందర్భంగా పీర్లకు ప్రత్యేక పూజలు. పీర్ల చావడి వద్ద ఏర్పాటు చేసిన అగ్నికుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్న ముస్లింలు, హిందువులు. శేష వాహనంపై శ్రీవారు గూడూరులోని రాజావీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.